అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వార్తా విశేషాలు అయితే చూద్దాం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు అయితే మనం రెగ్యులర్గా చూసినట్లయితే ఆ నేటి మాట అయితే చూస్తాం. మరి పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట చూద్దాం ఈరోజు ఏంటి అనేది. ఇక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నాయి. సమాజంలో సమస్యలు ఎక్కడికక్కడ విలయతాండవం చేస్తుంటే సమస్యలపై స్పందించాల్సిన రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు. అతివృష్టి వర్షాల వల్ల వేల ఎకరాలు పంటకు నష్టం వాటిల్లింది. అన్నదాతలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు గుడ్డి గుర్రాల పనులు తొమ్ముతున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్ల ముచ్చటనే మర్చిపోయారు. జాబ్ క్యాలెండర్ వేస్తామని జబ్బలు చర్చుకున్న లీడర్లు కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. కొత్త ఫింక్షన్లను మర్చిపోయారు. మధ్యాహ్న భోజనంలో పురుగునలతోనే పేద విద్యార్థులు కడుపు నింపుకుంటున్నారు. మౌలిక సదుపాయాలు లేక సర్కారు పాఠశాలలు చిన్నపాటి వర్షాలకే పైకప్పు నుండి నీళ్లు కారుతున్నాయి, పెచ్చులు ఊడుతున్నాయి. దొంగలు ఊళ్ళు దోచుకున్నట్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నాయకులు అక్రమ సంపాదనకు అలవాటు పడి రాష్ట్రాన్ని అయితే భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట అయితే చూసాం. మరి నిజంగా అట్లనే ఉంది. మరి ప్రభుత్వాలు మారినా ఏవి మారినా కానీ మరి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ తలరాతలు మాత్రం మారతలేవని చెప్పొచ్చు. మరి ప్రతిపక్ష పార్టీలు పోషించాల్సిన ప్రతిపక్ష పాత్ర ఏదైతే ఉందో మరి అందులో మరి సక్సెస్ అవుతుందా, మరి విఫలమవుతుందా? మరి ఇంతకాలం ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి బీభత్సంగా. కామారెడ్డిలో వరదలు వచ్చి వేల ఎకరాలు అయితే నష్టం అయితే వాటిల్లింది. సో పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో స్కూళ్ళలో స్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. అన్నముల్లో పురుగుల అన్నం తినాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా సమస్యలు పక్కన పెట్టి మరి వీళ్ళైతే మరి అక్రమ సంపాదన కోసం అయితే వీళ్ళైతే పోటీ పడుతున్నారని చెప్పేసి మనకైతే ఆర్టికల్ ఏదైతే ఉందో పెద్దపల్లి రాసినటువంటి నేటి మాటలు చూసాం. సో ఇక మరి మనం రెగ్యులర్గా చూసినట్లయితే మరి గంటా సోమన్న సీనియర్ జర్నలిస్ట్ గారు అయితే మరి ఒక ఆర్టికల్ అయితే రాశారు. దాన్ని అయితే చూద్దాం. ఇంకా హిందువులంతా బంధువులైతే వివాహ వ్యవస్థలో విభేదాలు ఎలా? మరి భారతీయ సమాజంలో హిందువులంతా బంధువులు అనే మాట తరచూ వినిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ వేదికలపై, మతపరమైన సమావేశాల్లో, సామాజిక ఉద్యమాల్లో, మాధ్యమాల్లో ఈ నినాదం హిందూ ఐక్యం పెంపొందేందుకు వాడుతూ ఉంటారు. సో మరి ఏదైతే మరి హిందువులంతా బంధువులు అయితే మరి వివాహ వ్యవస్థలో మరి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఎందుకు చూస్తారు? మరి అందరూ హిందువులే అయినప్పుడు మరి దానికి సంబంధించి కూడా మరి అందరూ ఐక్యంగా ఉండాలి కదా. మరి కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్ణాలు సో ఇలాంటివి ఏంటి అని చెప్పేసి కూడా మరి ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక దానికి సంబంధించి కూడా ఇదంతా మొత్తం ఆర్టికల్గా. ఇక మనం ఉమ్మడి 10 జిల్లాల వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అయితే వార్తలు చూద్దాం. యూరియాని తగ్గించి బహుళ పోషకాలు ఎరువులు వాడాలి మండల వ్యవసాయ అధికారి మార్క్ గ్లాడ్స్ అని అయితే చెప్తా ఉన్నారు. మరి యూరియా తగ్గించి పోషక ఎరువులు ఏవైతే ఉంటాయో మరి ఆర్గానిక్ ఎరువులు ఉంటాయి కదా, మరి అవి వాడాలని చెప్పేసి కూడా మరి మండల వ్యవసాయ అధికారి మార్క్ గ్లాడ్స్ అని అయితే చెప్తా ఉన్నారు. ఇక ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. మరి ఏదైతే ప్రజావాణిలో రైతులు వాళ్ళ సమస్యల కోసం దరఖాస్తులు అయితే చేసుకున్నారో వాటిని అయితే త్వరగా పరిష్కరించాలని చెప్పేసి మనకు ఒక వార్త అయితే ఉంది ఇక్కడ. ఇక వాగు దాటితేనే తిండి, అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణం, వాగు పొంగితే ఎటు కదలలేని జనమంట. మరి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమీర మండలంలోని లక్ష్మాపూర్ అనార్పల్లి సమీపంలో వాగు అవతల వైపు ఉన్న 12 గ్రామాల ప్రజలకు ప్రయాణం కత్తి మీద సామలా మారింది. వారికి ఏం కావాలన్నా వాగు దాటి వెళ్లాల్సిందే. వంతెన లేకపోవడంతో రోజు ప్రమాదాలు మధ్య వాగు దాటుతున్నారు. మరి చూడొచ్చు మొత్తానికైతే సగం వరకు అయితే వాళ్ళైతే మునిగిపోయారు. మరి అక్కడ దాదాపు 12 గ్రామాలు అయితే ఉంటాయంట. మరి వాగు దాటితేనే 12 గ్రామాలు ఉంటే మళ్ళీ వాళ్ళకి బ్రిడ్జ్ లేక మరి ఆ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వం స్పందించి మరి ఇలాంటి గ్రామాల కోసం కదా మనం అభివృద్ధి చేయాల్సిందనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నిర్ణీత సమయంలోగానే నిమజ్జనం అయితే పూర్తి చేయాలి. ఎక్కువసేపు కాలయాపన చేస్తే కేసులు తప్పవు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అయితే చెప్తా ఉన్నారు. మరి గణేష్ మండపాలకు సంబంధించి గణేష్ వినాయకులు ఏవైతే ఉంటాయో మరి ఏదైతే టైం పెట్టుకున్నారో టైం ప్రకారమే నిమజ్జనం చేయాలి, లేదంటే కేసులు పెడతామని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి. ఇక బోధన్లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సమన్వయ సమావేశం, అధికారులకు పలు సూచనలు చేసిన సబ్ కలెక్టర్ వికాస్ మహాతో. మరి జిల్లాలకు సంబంధించిన సబ్ కలెక్టర్ అయితే మరి ఎక్కడైతే వినాయకులు ఉంటాయో మరి దానికి నిమజ్జనం సందర్భంగా సో ఎట్లా వాడుతున్నారు ఏంటి అని కూడా మొత్తం కూడా దాని గురించి అయితే సలహాలు సూచనలు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఎస్టీపీపీకి మరో రైల్వే ట్రాక్ హూపర్ సిద్ధం చేయాలంట. మరి సింగరేణి ఈడీ వెంకన్న జాదవ్ అయితే చెప్తా ఉన్నారు. మరి మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీపీపీకి మరో రైల్వే ట్రాక్ సిద్ధం చేయాలని సింగరేణి ఈడీ బి వెంకన్న జాదవ్ ప్లాంట్ యజమాని అయితే ఆదేశించినట్లుగా మనకైతే వార్త కనిపిస్తూ ఉంది. ఇక సమగ్ర కుటుంబ సర్వే వేతనాలు వెంటనే విడుదల చేయాలి. ఎన్హెచ్ఆర్సీ ఆదిలాబాద్ జిల్లా వైస్ చైర్మన్ రాథోడ్ సందీప్ అంట. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 నెలల క్రితం నిర్వహించిన సమగ్ర సర్వేలో వందలాది మంది ప్రైవేట్ డేటా ఆపరేటర్లు ప్రతిరోజు హాజరు కష్టపడి డేటా ఎంట్రీలు అయితే పూర్తి చేసిరంట. మరి వాళ్ళకి 8 నెలలు గడిచిన ఇప్పటివరకు అయితే వేతనం అయితే ఇవ్వలేదంట.
మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి ఆ కులగణన పేరుతో కులగణన అయితే చేసే ఉందో మరి దానికి సంబంధించి ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారో మరి దానికి సంబంధించి కూడా వాళ్ళకైతే ఇప్పటి వరకు అంటే 8 నెలలు గడుస్తున్న వాళ్ళకైతే వేతనాలు ఇవ్వలేదని చెప్పేసి కూడా మనకైతే వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక వరద వచ్చినా మమ్మల్ని ఆపేవారే లేరు. యథేచ్ఛగా రాత్రిపూట కప్పలవాగు నుండి ఇసుకను తరలిస్తున్న ఇసుక మాఫియా. ప్రకృతి సంపద కాపాడే బాధ్యత లేదా? అధికారుల చోద్యం వెనక అంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్న ప్రజలు అంటారు. మరి వరదలు వంకలు ఎక్కడ వస్తున్నా కానీ మరి ఇక్కడ ఇసుక ఏదైతే ఉంటుందో మరి దాన్ని మాత్రం ఆపే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా మనకైతే వార్త కనిపిస్తూ ఉంది. అక్కడ ప్రజావానికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి ఆదేశించిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అంట. ప్రజావాణి ఏదైతే నిర్వహిస్తున్నారో మరి జిల్లాకు సంబంధించిన అధికారులు మొత్తం కూడా అక్కడికి హాజరు కావాలని చెప్పేసి కలెక్టర్ చెప్తా ఉన్నారు. ఇక బాల్కొండలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు శాంతియుతంగా జరుపుకోవాలి. ఎంకే ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేసిరంట. ఇక నిజాయితీతో డ్యూటీ చేస్తే ప్రజల్లో గుర్తింపు, పదోన్నతులు పోలీసులకు బాధ్యత పెంచుతాయి. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అయితే చెప్తా ఉన్నారు. మరి నిజాయితీగా డ్యూటీ చేస్తే మరి ఖచ్చితంగా ప్రజల్లో మంచి గుర్తింపు అయితే వస్తుందని చెప్పేసి కూడా అక్కడ వాడతాం. మరి తండాకు న్యాయం చేయండి. గ్రామ పంచాయతీ భవనం, ఇందిరమ్మ ఇల్లు తండావాసులకు అందడం లేదు. సమస్య పరిష్కారం ఉంటే రానున్న ఎన్నికలను బహిష్కరిస్తాం. ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సర్పల్లి తండావాసులు అంట. మరి తండాకు న్యాయం చేయండి. గ్రామ పంచాయతీ భవనం, ఇందిరమ్మ ఇల్లు ఏమైతే పథకాలు ఉంటాయో మరి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు అవన్నీ కూడా మరి తండా వాసులకైతే ఇవ్వాలి అని చెప్పేసి మనకైతే వార్త కనిపిస్తుంది. ఇవ్వలేని పక్షంలో మరి ఎన్నికలు ఏవైతే రాబోయే ఎన్నికలు ఉన్నాయో వాటిని అయితే బహిష్కరిస్తామని చెప్పేసి ఆ తండా వాసులు అయితే చెప్తా ఉన్నారు అక్కడ. ఇక లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయండి. ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందించిన అంకాపూర్ మహిళలంట. మరి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వాళ్ళకైతే అలాట్ చేయాలని చెప్పేసి అక్కడ మహిళలు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఎస్ఐ వేధింపుల నుండి రక్షించండి. భూ తగాదా కేసులో బెదిరింపులు, ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులంట. మరి న్యాయస్థానం పరిధిలో పెండింగ్లో ఉన్న భూ తగాదాలను జోక్యం చేసుకొని తనను వేధిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ కొట్టే ప్రసాద్ నుండి తమను రక్షించాలని చెప్పేసి సోమవారం సదరు బాధితులు అయితే కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిరంట. మరి పెద్దపల్లి డీసీపీతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి అయితే సూచించారట. మరి అయితే భూ తగాదా ఉందో మరి భూ తగాదా అక్కడ స్థానిక ఎవరైతే ఎస్ఐ ఉంటారో మరి అందులో వేధింపులకైతే గురి చేస్తున్నట్లుగా మరి వాళ్ళు వచ్చి ప్రజావాణిలో అయితే వాళ్ళైతే ఫిర్యాదు అయితే చేస్తూ ఉన్నారు. ఇక పెన్షన్ భిక్ష కాదు, ఉద్యోగుల హక్కు. ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో పెన్షన్ ఉద్యమం. ఉద్యోగుల విద్రోహ దినంలో గోసలు, 30 ఏళ్ల సేవ, వృద్ధాప్యంలో భద్రత అవసరం. నాయకులకు జీవితకాలం పెన్షన్, ఉద్యోగులకే నిర్లక్ష్యం. నిరసన కొనసాగితే బాధ్యత ప్రజాప్రతినిధులదే. అవినీతి ముద్ర, బయోమెట్రిక్ అవమానమే. కరీంనగర్లో జేఏసీ సంఘాల ఏకతాటి పోరాటం అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. పెన్షన్ అనేది భిక్ష కాదు, అది మా హక్కు అని చెప్పేసి ఉద్యోగుల హక్కు అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే చెప్తా ఉన్నారు. మరి 30 ఏళ్ళు సర్వీస్ అయితే చేస్తాం, సర్వీస్ చేసిన తర్వాత మా పరిస్థితి ఏంటి, మరి పెన్షన్ అయితే ఉండాలి అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ వ్యతిరేక విధానాలపై బీజేపీ ధర్నా, అంతర్గం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన అయితే చెప్తుర్రంట. మరి ఇక మోడల్ స్కూల్ విద్యార్థులకు తప్పని తిప్పాలంట. మరి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో కురిసిన భారీ వర్షానికి వాగు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం మోడల్ స్కూల్ వెళ్లే దారిలో నీరు భారీగా ప్రవహిస్తుండటంతో విద్యార్థులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారంట. మరి చూడొచ్చు వరద ఎట్లా ఉందో. మరి ఎడతెరిపి లేకుండా వర్షాలకైతే ఈ విధంగా అయితే పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకు. ఇక సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగింది. కార్మిక హక్కుల కోసం ఏఐటీయూసీ కృషి, ప్రతిపక్షాలను అనవసర విమర్శలు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో మండిపాటు అంటూ మనకు ఒక వార్త. ఇక ఎల్ఎండి జలాలను అమరవీరుల స్తూపానికి జలాభిషేకం. ఇక రాజకీయాలు మానుకోవాలి, కేసీఆర్తోనే రైతాంగానికి భరోసా అంటూ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. చారిత్రాత్మక నిర్ణయంతో బీసీ శ్రేణుల్లో ఆనందం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అని చెప్పేసి ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తానని చెప్పిందో మరి దాన్ని అయితే నిలబెట్టుకుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే మరి అక్కడ సంబరాలు అయితే చేసుకుంటున్నారు. మరి ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. శిక్షణలో నైపుణ్యం గల వ్యక్తులుగా బయటకు రావాలి. ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకుంటూ అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు శిక్షణ ప్రారంభం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అయితే చెప్తా ఉన్నారు. ఇక యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా గుడికందుల రవి మరి భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రథమ మహాసభలను గజ్వేల్ పట్టణ కేంద్రంలో గత 2 రోజులుగా నిర్వహించారు. ఈ మహాసభలో యుఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శిగా గుడికందుల రవి ఏకగ్రీవంగా అయితే ఎన్నికయ్యారంట.
ఇక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అంట. మరి సమస్యలను సత్వర న్యాయం జరగనప్పుడు మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కార్యాలయానికి రావచ్చు అని చెప్పేసి మరి పోలీసు ఎస్పీ పరిషత్ పంకజ్ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి ఎవరితో సంబంధం లేకుండా మీకు ఏదైతే సమస్య వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్కి వస్తే ఫిర్యాదు చేస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మరి పోలీసులు అయితే చెప్తున్న వార్త అక్కడ. ఇక యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు మరమ్మతుల ద్వారా రవాణాను పునరుద్ధరించాలి. పంట నష్టం అంచనాలు వేగంగా జరుగుతున్నాయి. శాశ్వతంగా చేపట్టే పనులపై ప్రభుత్వానికి నివేదికలు అందించడం జరుగుతుంది. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అయితే చెప్తా ఉన్నారు. మరి ఏదైతే పంట నష్టం జరిగిందో మరి రోడ్లు అయితే పాడైపోయినాయి వాటి అన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు అయితే చేపడుతున్నామని చెప్పేసి మరి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక శాస్త్రి రోడ్లో పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులు పడుతుంటారంట. మరి సదాశివపేట పట్టణంలో శాస్త్రి రోడ్డు పార్కింగ్ స్థలం లేకపోవడంతో వాహనాలు రోడ్డు పైనే నిలిపివేస్తున్నారంట. మరి చూడొచ్చు ఈ ఉన్నదే చిన్న గల్లీ, మరి ఇందులో మరి రోడ్డు పక్కనే వాహనాలు పెడితే మరి పోయే వాళ్ళు ఎట్లా పోతారు అనేది ఆలోచించాలి అక్కడ. ఏటీఎం సెంటర్లో లైట్లు పనిచేయక ఇబ్బందులంట. సదాశివపేటలోని గాంధీ చౌక్ ఎస్బీఐ ఏటీఎంలో రాత్రి వేళ లైట్లు పనిచేయడం లేదు. వినియోగదారులు చీకట్లో నగదు విత్డ్రా చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు అయితే పడుతుంటారట. మరి ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూస్తాం. గణపతి ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు హరీష్ కుమార్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. మరి గణేష్ ఉత్సవాలకు సంబంధించింది కూడా అదొక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక ముదిరాజ్ హక్కుల కోసం పార్టీలకు అతీతంగా ఏకం కావాలి. అఖిల భారత ముదిరాజ్ సమాజ ముదిరాజులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పూర్తిగా అనగదొక్కబడుతున్నారు. మరి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాగుల అశోక్ ముదిరాజ్ అయితే చెప్తా ఉన్నారు. మరి ముదిరాజులు ఎవరైతే ఉంటారో మరి పార్టీలకు అతీతంగా అయితే ఏకం కావాలి. మరి ముదిరాజులు అయితే అనగదొక్కబడుతున్నారు. మరి వాళ్ళకు రాజకీయంగా కావచ్చు సో ఇంకా ఇతరత్ర ప్రాధాన్యత కావాల్సినంత ప్రాధాన్యత దక్కడం లేదని చెప్పేసి కూడా మరి దానికి సంబంధించిన నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఇక యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ల నియామకం. ఇంకా నూతన కోఆర్డినేటర్గా శాల్వాతో సన్మానించిన చేవెళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య అంట. మరి న్యాలాటలో ప్రభుత్వ భూమి కబ్జా చేసిరంట. మరి 7 ఎకరాల ప్రభుత్వ భూమి నిరుపేదలకు దక్కాలి. ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. చేవెళ్ళ ఎంఆర్ఓకు మెమరాండం అందజేత సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె రామస్వామి అయితే చెప్తా ఉన్నారు. మరి 7 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్ ఉంటుందో ఏదైతే మరి దాన్ని అయితే నిరుపేదలకు దక్కాలి. దాన్ని అయితే కొందరు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నట్టుగా మనకైతే వార్త కనిపిస్తూ ఉంది. ఇక అట్టహాసంగా ప్రారంభమైన ఎస్డిఎఫ్ జోనల్ క్రీడోత్సవాలంట. మరి ఉమ్మడి షామీర్పేట 69వ ఎస్డిఎఫ్ జోనల్ క్రీడోత్సవాలను సోమవారం చింతలపల్లి మున్సిపాలిటీ పరిధి జగన్గూడ జీనియస్ గ్రామర్ హై స్కూల్లో అట్టహాసంగా అయితే ప్రారంభించారంట. ఇక జైదుపల్లిలో మన పాఠశాల మన ఆత్మగౌరవ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్తగాడి అంజిరెడ్డి అయితే చెప్తా ఉన్నారు. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ప్రపంచ చిత్రపటంలో భారత్ అని చేర్చండి సామాజికవేత్త రాయుడు సత్య వరప్రసాద్ అంట. మరి ఓట్ల కోసం తప్ప భారతదేశ పౌరుల పట్ల ఏ రాజకీయ పార్టీకి చిత్తశుద్ధి లేదని ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారుడు సామాజికవేత్త రాముడు సత్య వరప్రసాద్ అయితే అన్నారంట. ఇక ఐడిఎల్ కంపెనీకి గత ప్రభుత్వం 128 ఎకరాల భూమి దారాదత్తం చేసింది. మరి అన్యాయక్రాంతమైన ప్రభుత్వ భూముల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాధీనం చేసుకోవాలి. భూ కుంభకోణాలు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చింతల శ్రీనివాసరెడ్డి అయితే చెప్తా ఉన్నారు. మరి ఐడిఎల్ కంపెనీకి సంబంధించి 128 ఎకరాలు అయితే అక్కడ దారాదత్తం చేశారు. మరి ఆ భూమి మొత్తం అవినీతికి గురైంది అని చెప్పేసి మరి దాన్ని అయితే రికవరీ చేసుకోవాలని చెప్పేసి బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చింతల శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక బీకేగూడలో అన్నప్రసాద వితరణ అంట. మరి సనత్నగర్ డివిజన్లోని బీకేగూడలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర పూజలు అయితే ఘనంగా నిర్వహించి అక్కడ అన్నదాన కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయంట. ఇక బాలల కిడ్నాప్ ముఠా అరెస్ట్ 5 చిన్నారులను రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులంట. మరి బాలల కిడ్నాప్ ముఠాను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా గత 5 ఏళ్లుగా సైబరాబాద్ సంగారెడ్డి జిల్లాలో పరిధిలో చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించి సొమ్ము అయితే చేసుకుంటున్నారట. మరి పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి, తల్లిదండ్రులు కూడా చాలా టేక్ కేర్గా ఉండాలి. ఎందుకంటే మరి చిన్నపిల్లలు కిడ్నాప్ చేసి అయితే మరి వేరే వాళ్ళకైతే అమ్ముకుంటున్నారట. మొత్తానికైతే ఆ ముఠాను అయితే పట్టుకొని మరి పోలీసులు అయితే వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు అయితే నమోదు చేసారు వాళ్ళపైన. ఇక 1,31,116 పలికిన యాదాద్రి కాలనీ లడ్డు అంట. మరి వేలంపాటలో లడ్డు కైవసం చేసుకున్న బాలరాజు గౌడ్ స్వామివారి పట్టు వస్త్రాలను 43,516 దక్కించుకున్న చిరు అంట. ఇక కార్మిక శాఖ అవినీతిపై దృష్టి సారించండి. ఆ కార్మిక శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్హెచ్ఆర్సీ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్హెచ్ఆర్సీ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు రాజశేఖర్ హరీష్ అయితే మాట్లాడారంట.
ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు ప్రారంభమైనట్ట శనార్థి కథనానికి స్పందించిన ఎంపీడీఓ జయరాం నాయక్ అంట. మరి శనార్థి తెలంగాణ దినపత్రికలో దోమల నుండి రక్షించండి శీర్షిక సోమవారం ప్రచురితమైన వార్తను మండల పరిషత్ అభివృద్ధి అధికారి జయరాం నాయక్ అయితే తక్షణమే స్పందించారు. ప్రతిరోజు నవాపేట మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో రోజుకు ఒక గ్రామం చొప్పున శానిటైజేషన్ చేయిస్తామని ఎంపీడీఓ జయరాం నాయక్ అయితే తెలిపారంట. మొత్తానికి శనార్థి తెలంగాణ ఎఫెక్ట్తోని మొత్తానికి అయితే అక్కడ పారిశుద్ధ కార్యక్రమాలు అయితే ప్రారంభించినట్టుగా మనకైతే వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఉత్సాహంగా గణేష్ నిమజ్జనం అంటే పాఠశాలలో గణపతిని పూజించిన విద్యార్థులు ఆటపాటలతో శోభాయాత్ర. మరి ఎక్కడ చూసినా గణేష్ నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి. సో నిమజ్జనాలు చేసే టైంలో కూడా మరి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ముఖ్యమంత్రి పిఏ తండ్రి దశదిన కర్మ ప్రముఖుల హాజరంట. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు జైపాల్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి దశదిన కర్మ సోమవారం అయితే జరిగిందంటే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు అయితే అక్కడికి వచ్చి సంతాపం వ్యక్తం చేస్తున్నారంట. ఇక అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు అయితే ఆహ్వానం. మరి కృష్ణ మండలం హిందూపూర్లో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో అతిథి అధ్యాపకుల పోస్టులకు అయితే మరి అర్హత ఉన్న వాళ్ళైతే దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకైతే వార్త కనిపిస్తుంది. ఇక ముద్దిరాజు యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా చందు అంట. ముద్దిరాజు మహాసభ యువజన నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా కల్వకుర్తి పట్టణానికి చెందిన చందు ముద్దిరాజు అయితే మరి రాష్ట్ర జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోబడిరంట. విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయొద్దు ఫ్రెషర్స్ డే వేడుకల్లో ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ సూచించారంట. మరి విద్యార్థులు చదువు నిజంగా మరి చదువుకోవాలి. మరి చదువును నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక వేధిస్తున్న పారిశుద్ధ్య కాంట్రాక్టర్ ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు పారిశుద్ధ్య కార్మికుల ఫిర్యాదంట. మరి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ వేధిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈఎస్ఐ పిఎఫ్ గ్రాట్యుటీ హెల్త్ కార్డు జీతాల పెంపు తదితర సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అయితే శివేంద్ర ప్రతాప్కు సోమవారం అయితే ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్ట. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇంకా మిషన్ భగీరథ పైప్ లైన్కు మరమ్మతులు శనార్థి కథనానికి స్పందించిన అధికార యంత్రాంగం అట. మరి పెద్ద అడిచెర్లపల్లి మండలంలోని అంగడిపేట ఎక్స్ రోడ్లో గల కోదాడ జడ్చెర్ల 44 జాతీయ రహదారిపై నీరు నిల్వపై ఆదివారం రహదారిపై మిషన్ భగీరథ పైప్ లీకేజ్ అనే కథనానికి మిషన్ భగీరథ అధికారులు అయితే వెంటనే స్పందించారు. రోడ్డు మధ్యలో చిన్న గుంత ఏర్పడి లీక్ అవుతున్న మిషన్ భగీరథ పైపును సోమవారం అయితే మరమ్మతులు చేసినట్ట. మరి నిన్న అయితే జాతీయ రహదారిపై భగీరథ పైప్ లైన్ లీకేజ్ అన్న కథనానికి అయితే మరి స్పందించి అక్కడ అధికారులు అయితే మరమ్మతులు అయితే చేపడుతున్నారంట. ఇక వాసాల మర్రిలో లో వోల్టేజ్ సమస్య రాత్రి కరెంట్ రాదు వచ్చినా ఫ్యాన్ తిరగదు నిత్యం అవస్థలు పడుతున్న గ్రామస్తులు పట్టించుకొని అధికార యంత్రాంగం అంట. మరి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాల మర్రి గ్రామ ప్రజలు కొంతకాలంగా విద్యుత్ లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బంది అయితే పడుతున్నారట. సక్రమంగా విద్యుత్ సరఫరా జరగక నిత్యం అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారంట. మరి కరెంట్ వచ్చినప్పుడు కూడా ఫ్యాన్లు కావచ్చు కూలర్లు కావచ్చు అయితే పనిచేస్తలేవంట. మరి దాంతోనైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్ట. మరి అధికారులు కూడా పట్టించుకోని పరిస్థితి అంట అక్కడ. ఇక ఎర్రకుంటలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ క్యూన్యూస్ కథనానికి స్పందించిన విద్యుత్ అధికారులు కృతజ్ఞత తెలిపిన తండా వాసులు. విద్యుత్ అధికారులపై మంత్రికి ఫిర్యాదు చేయనున్న ఎర్రకుంట తండా వాసులు అనే శీర్షిక శుక్రవారం క్యూన్యూస్ వెబ్లో ప్రచురితమైన కథనానికి వెంటనే చింతలపాలెం మండలం ఎర్రకుంట గ్రామ విద్యుత్ అధికారులు స్పందించి అక్కడైతే మొత్తానికైతే ట్రాన్స్ఫార్మర్ అయితే ఏర్పాటు చేసి మరి అక్కడ ఆ సమస్యకైతే పూలి స్టాప్ పెట్టేసిరంట. ఇక నవరాత్రులు శాంతియుతంగా నిర్వహించాలి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నగరికల్లో వినాయక మండపాల పరిశీలనలో భాగంగా అట్లా చెప్పారంట. మరి నవరాత్రులు శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పేసి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య చందుపట్ల జెడ్పీ పాఠశాలను తనిఖీ చేసిన యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అంట. మరి మండల పరిధిలోని చందుపట్ల జిల్లా పరిషత్ స్కూల్ని సోమవారం కలెక్టర్ వి హనుమంతరావు అయితే ఆకస్మికంగా తనిఖీ చేసిరట. మరి స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఉన్నారు ఎంతమంది విధులకు హాజరయ్యారని చెప్పేసి మొత్తం వివరాలు అయితే మరి కలెక్టర్ గారు అయితే అక్కడ సేకరించి ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా మొత్తం ఎంక్వైరీ చేశారంట అక్కడ. ఇక ప్రజల సమస్యలు పరిష్కరించలేక కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చౌటుప్పల్లో బీఆర్ఎస్ రాస్తారోక అంటే ప్రజల సమస్యలు పరిష్కరించకుండా కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ కక్షలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అయితే నల్ల కన్వాలతో బైక్ ర్యాలీ నిర్వహించి అక్కడ నిరసన అయితే తెలిపారంట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక ఎనుమాముల మార్కెట్లో నిలిచిన మిర్చి కాంటాలు యార్డులో లారీలు నిలపడంతో కొనుగోలుదారుల నిరసన అంట. మరి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోలుదారులు అయితే నిరసన వ్యక్తం చేశారంట. మిర్చి యార్డులో లారీలను నిలపడంతో మిర్చి కొనుగోలుకు తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతుందంట. మరి ఆ లారీలు మొత్తం అక్కడ పెట్టడం వల్ల కొనుగోలుకు అయితే తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి మనకైతే వార్త ఉంది.
ఇక ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సేవలు విద్యార్థులకు షూ, టై, బెల్ట్, టీషర్ట్స్ అయితే పంపిణీ చేస్తున్నారంట. మరి ఇక ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యకు స్వాగతం పలికిన కలెక్టర్ స్నేహ శబరీష్ అంట. మరి హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వరంగల్ జిల్లా కలెక్టర్ పర్యటనకు విచ్చేసి ఎన్టీఐకి చేరుకోగా హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు ఇతర అధికారులు సోమవారం మర్యాదపూర్వకంగా అయితే కలిశారంట వాళ్ళని. ఇక ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సత్య శారద అయితే చెప్తా ఉన్నారు. మరి ఏవైతే మరి ప్రజావాణికి దరఖాస్తులు వస్తాయో వాటిని అయితే వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అక్కడ కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. సందర్శకుల కోసం ప్రత్యేక లాంజ్ అంట. మరి కమిషనరేట్లో ప్రారంభించిన సిపి సన్ప్రీత్ సింగ్ అంట. మరి వరంగల్ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సిపిని కలిసేందుకు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గది వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సోమవారం అయితే ప్రారంభించారంట. మరి ఎవరైతే సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే వాళ్ళు ఉంటారో మరి డైరెక్ట్గా ఎస్పీ గారిని కలిసడానికి ఒక రూమ్ అయితే ఏర్పాటు చేశారంట. మరి దాన్ని అయితే నిన్న అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. ఇక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ విహలమంట. మరి టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యం అయితే చెప్తా ఉన్నారు. మరి సమస్యల ఏవైతే రాష్ట్రంలో ఉన్న సమస్యలను చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే విఫలమైందని చెప్పేసి ఇక్కడ టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యం గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. పత్తి పంట ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారంట. మరి డిఏ కార్యాలయం ఎదుట ధర్నా, పీఓకు వినతి పత్రం అయితే అందజేసి నిరసన అయితే వ్యక్తం చేసి ఉన్నారు. మరి ఏదైతే పత్తి పంటను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులు ఉంటారో వాళ్ళపైన అయితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులు అయితే ధర్నా చేస్తున్న వార్త అది. ఇక కలెక్టరేట్ వద్ద డ్వాక్రా మహిళా ఆందోళన, నిధులు దుర్వినియోగంపై విచారణ జరపాలని కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన అయితే తెలిపారంట. మరి మండల పరిధిలోని గోవిందపురం ఏ గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు సంఘంలోని నిధులు దుర్వినియోగంపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కళ్లకు నల్ల గంతలు కట్టుకొని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఎదుట వాళ్ళైతే నిరసన అయితే తెలిపారంట. ఇక బురదమయంగా ఎన్టీఓఎస్ కాలనీ నిద్రమత్తు వీడని మధిర మున్సిపాలిటీ అధికారులు ఎన్నిసార్లు విన్నవించుకున్న స్పందన నిల్లంట. మరి పట్టణంలోని ఎన్జిఓస్ మొదటి బజార్లో డ్రైనేజ్ కోసం రోడ్డు మధ్యలో తవ్వి పూడ్చకపోవడంతో బురద అయితే పెరిగిపోయిందంట. మరి చూడొచ్చు డ్రైనేజ్ కోసం అయితే తవ్విరంట, మరి అట్లాగే వదిలేసారంట. సో మరి ఎన్నిసార్లు చెప్పినా అయితే పట్టించుకోలేదంట పరిస్థితి. మరి అట్లా ఉంది మరి అధికారుల పరిస్థితి. ఇక గిరిజన గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం, డ్రైనేజీలు సైతం పట్టించుకొని వైనం. ములకలపల్లిలో దుర్భర పరిస్థితి అంట. మరి ములకలపల్లిలో చిన్నపాటి వర్షానికి వరద నీరు ఇండ్ల ఆవరణలోకి చెరువులను తలపిస్తున్నాయంట. మరి డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పట్టణం అస్తవ్యస్తంగా మారిందంట. మరి చూడొచ్చు చిన్న వర్షానికి మరి మొత్తం అది ఒక చిన్న కుంటలాగా అయితే కనిపిస్తూ ఉంది. ఇక 11న కేటీఆర్ పర్యటనను విజయవంతం చేద్దాం, ఉప ఎన్నికకు బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు చెప్తా ఉన్నారు. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల బీఆర్ఎస్ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం అయితే నిర్వహిస్తున్నారట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11వ తారీఖు నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భద్రాచలం నియోజకవర్గ పర్యటనకు అయితే వస్తున్నారట. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అయితే అక్కడ చెప్తా ఉన్న పరిస్థితి. సో ఇంకా ఇవి తెలంగాణకు సంబంధించి శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.